హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసేసి ఈ యొక్క అమరావతిని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా గుర్తిస్తూ పార్లమెంట్ చేసినటువంటి ఒక బిల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో ఇది ఏపీకి స్పెసిఫిక్ కాకుండా ఈవెన్ టీజీపీఎస్సీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ టాపిక్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. సో మరి ఈ యొక్క బిల్ ఏదైతే అంటే ఈ యొక్క బిల్ యాక్ట్గా పాస్ అయింది కదా, ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే అమరావతి అనేది ఏపీ క్యాపిటల్గా 2024 నుండే అని చెప్తుందన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే రెట్రాస్పెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అంటాం. మరి ఇలా లాని రెట్రాస్పెక్టివ్గా అంటే గతం నుంచి వర్తింపజేస్తూ చేయొచ్చా? మరి అలా చేస్తే ఆర్టికల్ 20కి ఏమైనా వైలేషన్ ఉండే అవకాశం ఉందా? అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనం డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్ళే కన్నా ముందు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి కొన్ని డైమెన్షన్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇందులో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేది కాంటెక్స్ట్, అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భం ఏంటి, అండ్ అమరావతి అనేది పర్మనెంట్ క్యాపిటల్ అనేటటువంటి కాంటెక్స్ట్లో అసలు దీనికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అండ్ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే రాజ్యాంగపరమైనటువంటి డైమెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. అలానే ఇక్కడ సెంట్రలైజ్డ్ అప్రోచ్, డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్. ఎందుకంటే సో ఇంతకుముందు గవర్నమెంట్ ఈ యొక్క 3 క్యాపిటల్స్ ఫార్ములా అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ 3 క్యాపిటల్ ఫార్ములాకి వాళ్ళు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంది, దీనివల్ల డెవలప్మెంట్ అక్రాస్ ద రీజియన్స్ అవుతుంది. కాబట్టి ఈక్విటీ అంటే ఈ యొక్క సమానమైనటువంటి అవుట్కమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్ని ప్రాంతాలకు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు అమరావతి క్యాపిటల్ చెప్పేటటువంటి లాజిక్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పరంగా ఇది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి అన్ని వైపుల నుంచి కూడా ఇది మిడిల్లో ఉంటుందని చెప్పేసి ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఓకే, అలానే అసలు ఆంధ్ర స్టేట్ ఎలా ఫామ్ అయింది, అలానే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏం చెప్తుంది, అండ్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి క్రిటికల్ అనాలిసిస్ ఇవి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసేసి పాలిటీ అండ్ గవర్నెన్స్ జిఎస్ పేపర్ 2, మోడర్న్ ఇండియన్ హిస్టరీ జిఎస్ పేపర్ 1 అండ్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రిలవెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియోలో ఈ కీ కాన్సెప్ట్స్ లైక్ స్టాచ్యూటరీ స్టేటస్, అలానే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, ఆర్టికల్ 3, కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇట్లాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సరే ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. కాంటెక్స్ట్ ఏంటంటే పార్లమెంట్ అనేది ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2026ని పాస్ చేసింది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేసి 2014, అది ఏపీ అండ్ తెలంగాణను డివైడ్ చేసింది. ఇప్పుడు ఆ యాక్ట్కి అమెండ్మెంట్ చేశారనమాట 2026లో, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్లో ఈ పార్లమెంట్ సెషన్లో ఈ చట్టం అనేది అమరావతికి స్టాచ్యూటరీ స్టేటస్ని కల్పించడం జరిగింది. అంటే అమరావతి అనేది సోల్ క్యాపిటల్. ఓకే, దీనివల్ల జరిగేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా చెప్తాను నేను మీకు. సో ఇలా అమరావతిని ఏపీ క్యాపిటల్గా గుర్తిస్తూ ఏ సెక్షన్ని వీళ్ళు అమెండ్ చేశారు, సెక్షన్ 5 ఆఫ్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఒక వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే ఏపీ తెలంగాణ రెండు ఫామ్ అయ్యేటప్పుడు హైదరాబాద్ అనేది 10 years క్యాపిటల్గా ఒక యాక్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆ క్లాజ్ అనేది లేదనమాట. ఓకే, సో అది ఇంపార్టెంట్. మరి హైదరాబాద్ ఎప్పటి వరకు క్యాపిటల్, 2014 నుండి 2024 వరకు క్యాపిటల్ కదా. మరి ఇప్పుడు అమరావతి ఏమో 2026 నుంచి క్యాపిటల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 2 years ఏది క్యాపిటల్ ఉన్నట్టు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో అంటే అమరావతి అనేది క్యాపిటల్ ఎప్పటి నుండి అంటే 2 June 2024 నుండి అనమాట. ఎందుకంటే 2 June 2014 నుండి 2024 వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కాబట్టి 2024 2 June నుంచి రెట్రాస్పెక్టివ్గా అంటే బ్యాక్ డేట్తోని అమరావతిని కామన్ క్యాపిటల్గా అంటే అమరావతిని ఏపీ క్యాపిటల్గా గుర్తిస్తూ యాక్ట్ అనేది పాస్ అయిందనమాట. సో దీనివల్ల లీగల్ క్లారిటీ, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్టెనిటీ ఇవన్నీ కూడా అచీవ్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మన ఇండియాలో మనకి లాంగ్వేజ్ బేస్డ్ పైన స్టేట్స్ ఫామ్ అవ్వడం అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ద్వారా స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ద్వారా ఈ యొక్క లాంగ్వేజ్ బేస్డ్ భాషని బేస్ చేసుకొని ఒడిషా, ఇప్పుడు మనం ఒరిస్సా ఇంతకుముందు ఇప్పుడు మనం ఒడిషా అంటున్నాం కదా, ఈ యొక్క ఒరిస్సాని బీహార్ నుండి సెపరేట్ చేశారనమాట. ఈ విధంగా లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్స్ అనేవి మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఒడిషాతో స్టార్ట్ అయింది. బట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఓకే సిన్స్ 1947 ఓకే 1947 నుంచి మనకి లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్స్ ఓకే లింగ్విస్టిక్ స్టేట్స్ డిమాండ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో లింగ్విస్టిక్ స్టేట్స్ డిమాండ్ అనేది స్టార్ట్ అయినందుకు గాను మనకి అప్పుడున్నటువంటి యూనియన్ గవర్నమెంట్స్ 1948లో ఓకే ఎస్కే దార్
Committee, and 1948 JVP Committee, and 1953లో ఫజల్ అలీ కమిషన్ని వేయడం జరిగింది. ఫజల్ అలీ కమిషన్ వేశారనమాట. ఈ యొక్క స్టేట్స్ని లాంగ్వేజ్ బేస్ పైన ఫామ్ చేయవచ్చా లేదని చెప్పేసి. ఓకే, సో 1953ని ఫజల్ అలీ కమిషన్ వేసే కన్నా ముందు ఏం జరిగిందంటే, అంటే 1953లోనే ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఈ ఫజల్ అలీ కమిషన్ వేయడానికి రీజన్ ఏంటంటే ఇదే 1953లో ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయిందనమాట. ఆంధ్ర స్టేట్ అనేది దేని నుంచి ఫామ్ అయింది? మద్రాస్ ప్రావిన్స్ నుంచి సపరేట్ అయ్యి ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది. అండ్ ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ బిహైండ్, అంటే దీనికి వెనకాల యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క ఓకే ఫాస్టింగ్ ఆన్ టు డెత్. ఓకే, తను హంగర్ స్ట్రైక్ చేసి చనిపోవడం జరిగింది. దానివల్ల ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయింది. మరి ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినప్పుడు మాకు కూడా సిమిలర్గా ఇలా లాంగ్వేజ్ బేస్ బట్టి స్టేట్స్ ఫామ్ చేయండి అని చెప్పేసి ఫజల్ అలీ కమిషన్ని, అంటే గవర్నమెంట్ పైన ప్రెషర్ రావడం వల్ల ఫజల్ అలీ కమిషన్ ఫామ్ అయింది. మీకు ఐడియా ఉంటే చెప్పండి ఫజల్ అలీ కమిషన్లో మెంబర్స్ ఎవరెవరు అని చెప్పేసి. ఈ ఫజల్ అలీ కమిషన్ వాళ్ళ యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చేసి 1955లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో 1955లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 1956లో ఓకే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వచ్చింది మనకి. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే అప్పటి వరకు మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ కానీ అలానే యూటీస్ కానీ వీటన్నింటిని కూడా మళ్ళీ పునర్వ్యవస్థీకరించారన్నమాట. అంటే రీఆర్గనైజ్ చేశారు 1956. ఇలా రీఆర్గనైజ్ చేసే సమయంలో అప్పటికే ఫామ్ అయినటువంటి ఆంధ్ర స్టేట్ని ఓకే దీని ద్వారా అప్పటికే ఉన్నటువంటి ఆంధ్ర స్టేట్ 1953 నుంచి అండ్ అప్పటికే ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ ఇండియాలో 1948లో కలిసింది కదా హైదరాబాద్ స్టేట్. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు పీపుల్ కామన్ లాంగ్వేజ్ కాబట్టి ఈ రెండు ప్రాంతాలని కలిపి ఏపీ ఆంధ్రప్రదేశ్ అని ఫామ్ అయిందనమాట. ఆంధ్రప్రదేశ్ 1956. ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ అనేది 1956లో ఫామ్ అయినప్పటికీ కూడా, అంటే లాంగ్వేజ్ ఒకటే అయినప్పటికీ కూడా ఈ యొక్క అభివృద్ధిలో ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల కానీ లేదా సాంస్కృతికపరమైనటువంటి విషయాలలో అంటే కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల కానీ అగైన్ తెలంగాణ మూమెంట్ అనేది రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఈ యొక్క తెలంగాణ మూమెంట్ అనేది అంటే ఒరిజినల్గా హైదరాబాద్ స్టేట్ని ఆంధ్ర స్టేట్తో కలపడం కూడా 1952లోనే ఈ వ్యతిరేకత ఉంది. కాకపోతే ఆ వ్యతిరేకతను పట్టించుకోకుండా ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేటటువంటి ప్రజలతో సంబంధం లేనటువంటి ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది. బట్ ఈ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ సపరేట్ తెలంగాణ కావాలని చెప్పేసి 1969లో ఉద్యమం, దాని తర్వాత 2001లో సెకండ్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ జరిగింది. సో వీటన్నిటి వల్ల ఫైనల్గా మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వచ్చింది. మళ్ళీ మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరించారన్నమాట. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ ద్వారా మనకి తెలంగాణ ఓకే సో తెలంగాణ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఫామ్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్ర స్టేట్ అనమాట. అండ్ ఇలా ఫామ్ అయ్యేటప్పుడు ఈ యొక్క 10 years పాటు తెలంగాణకి ఏపీకి హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్పారు. దాని తర్వాత నుంచి మరి ఏంటి క్యాపిటల్ అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి చట్టం ఏదైతే ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 ఏం చెప్తుందంటే ఈ యొక్క ఏపీకి అమరావతి అనేది 2024 నుండి క్యాపిటల్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ దీనివల్ల వచ్చేటటువంటి ఒక క్లారిటీ ఏంటంటే నెక్స్ట్ అంటే ఒక చట్టబద్ధత రావడం అనమాట. అమరావతికి క్యాపిటల్గా ఒక లెజిస్లేటివ్ స్టేటస్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ గవర్నమెంట్స్ ఏవైనా సరే ఒక అమరావతిని నుంచి క్యాపిటల్ చేంజ్ చేయాలనుకున్నాం అండ్ వేరే ప్రపోజల్స్తో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నా కూడా అది లీగల్లీ డిఫికల్ట్ ప్రాసెస్ అవుతుందని మనం చెప్పొచ్చు. అంటే ఇది ఇప్పుడు ఏ విధంగా జరిగింది ఇది? ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో ఒకటే కోయలేషన్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఈ యొక్క ఫెడరలిజం రిలేటెడ్ ఇష్యూ అనేది సాల్వ్ అయిందని చెప్పొచ్చు. ఒకవేళ ఇదే ఇష్యూ అనేది పొలిటికల్గా డిఫరెంట్ పార్టీస్ ఉన్నట్టయితే కనుక సెంటర్లో ఒక పార్టీ స్టేట్లో ఒక పార్టీ ఉన్నట్టయితే కనుక కొద్దిగా కష్టమయ్యేది అని చెప్పొచ్చు. ఓకే, కొద్దిగా చాలానే కష్టమయ్యేది. ఎందుకంటే ఈ మధ్యలో గవర్నర్స్ రోల్ అనేది ఏ విధంగా కాంట్రవర్సీ అవుతుందో చెప్తున్నాం కదా. అట్లాంటిది ఇంకా పార్లమెంట్లో స్టేట్ అంటే వేరే పొలిటికల్ పార్టీ లీడ్ చేస్తున్నటువంటి ఒక స్టేట్కి సంబంధించిన బిల్ రావడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. సో ఇక్కడ మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే స్టేట్ ఇష్యూని సెంటర్ టేకప్ చేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేయగలిగింది ఇది ఓన్లీ ఆన్ ద సిమిలర్ పొలిటికల్ గ్రౌండ్స్ అని చెప్పొచ్చు. అలానే మన ఇండియాలో ఒక క్యాపిటల్ని ఇది క్యాపిటల్ అని నిర్దేశిస్తూ పార్లమెంట్ చేసినటువంటి
ఫస్ట్ బిల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంతవరకు ఒక పార్లమెంట్ ఒక క్యాపిటల్ గురించి పార్లమెంట్లో ఎప్పుడు కూడా చట్టం చేయబడలేదు, అవసరం కూడా రాలేదన్నమాట. ఓకే, సరే, ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి మనం ఒకసారి క్విక్గా డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఓకే, సో కీ టర్మ్స్, అమరావతికి చట్టపరమైనటువంటి హోదా రావడం జరిగింది, స్టాచ్యూటరీ స్టాటస్ అంటాం. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఈ యొక్క పర్టికులర్ బిల్ అనేది 2026లో పాస్ అయినప్పటికీ కూడా 2024 నుంచి ఎఫెక్టివ్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు పర్మనెంట్ క్యాపిటల్గా మనం గుర్తించబడిందని చెప్పొచ్చు అమరావతి అనేది. అండ్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది దీనిపైన తీర్మానాన్ని పంపించారు మార్చ్ 2026లో. అండ్ ఈ అమెండ్మెంట్ అనేది కోఆపరేటివ్ ఫెడరలిజంని రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పాను. పార్లమెంట్ ఇలా ఫస్ట్ టైం ఒక క్యాపిటల్కి సంబంధించి బిల్ చేయడం అనేది. అండ్ ఇది మనకి పార్లమెంట్ రోల్ అనేది ఆర్టికల్ 3 ప్రకారం అంటే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అండ్ స్టేట్స్ యొక్క బౌండరీస్ మార్చడం, స్టేట్స్ యొక్క నేమ్స్ మార్చడం, ఇలాంటి విషయాల్లో పార్లమెంట్కు ఉన్నటువంటి పవర్ని ఫర్దర్గా పెంచింది అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏపీకి 3 క్యాపిటల్ మోడల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, జుడిషియల్ కర్నూలు అండ్ అమరావతి లెజిస్లేటివ్. దీనికి సపోర్ట్, ఈ ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే సో ఈ యొక్క డిఫరెంట్ రీజియన్స్ మనకు డెవలప్ అవుతుందని చెప్పేసి దీన్ని అపోజ్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ అంటే అమరావతి క్యాపిటల్ ఉండాలని చెప్పేటటువంటి ఆర్గ్యుమెంట్ ఏంది, అడ్మినిస్ట్రేటివ్గా కష్టమవుతుంది, ఎక్కువగా కాస్ట్ అవుతుంది, కాబట్టి సింగిల్ క్యాపిటల్ బెటర్ అని చెప్పేసి. అండ్ ఈ యొక్క డీసెంట్రలైజేషన్ సంబంధించి ఇదివరకు శివరామకృష్ణ ఇచ్చినటువంటి కమిటీని కూడా ఇప్పుడు వీళ్ళు ఓవర్ రైడ్ చేశారనమాట. అంటే సింగిల్ క్యాపిటలే మనకి బెటర్ అని చెప్పేసి. అంటే ఇక్కడ 2 విషయాలపైన మనకి కాన్ఫ్లిక్ట్, ఘర్షణ జరిగిందని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసేసి డీసెంట్రలైజేషన్, ఇంకోటి వచ్చేసేసి మనకి ఎఫిషియన్సీ. డీసెంట్రలైజేషన్ మెయిన్గా మనకి ఈ యొక్క ఈక్విటీని ప్రమోట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈక్విటీ వర్సెస్ ఎఫిషియన్సీ అనమాట, ఈక్విటీ వర్సెస్ ఎఫిషియన్సీ. మరి మీ టేక్ ఏంటి? ఓకే, సో మరి ఈక్విటీ ప్రకారం మనకి 3 క్యాపిటల్స్ ఉండడం బెటర్ అనుకుంటున్నారా, లేదా ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ క్యాపిటల్ని డెవలప్ చేసుకోవడం బెటర్ అంటున్నారా? మరి సింగిల్ క్యాపిటల్ అయితే కనుక అమరావతి బెటరా? అండ్ అమరావతితో పాటు ఈ యొక్క మచిలీపట్నం అండ్ కొన్ని ఏరియాస్ని ప్రపోజ్ చేస్తూ అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఏపీ ప్రతిపక్ష నాయకులు చేసినటువంటి ఈ యొక్క ప్రపోజల్ ప్రకారం అలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదా వైజాగ్ సింగిల్ క్యాపిటల్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏదో చెప్పండి. బట్ ఎనీహౌ ఇప్పుడు అమరావతి పర్మనెంట్ క్యాపిటల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది అనుకోండి, అది వేరే విషయం. సో ఏపీకి సపరేట్ స్టేట్స్ కావాలని చెప్పేసి 1920 ఐఎన్సీ సెషన్ నాగ్పూర్ సెషన్లో తీర్మానం చేయడం జరిగింది. దాని తర్వాత ఆంధ్ర స్టేట్ అనేది ఎలా ఫామ్ అయిందో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, పొట్టి శ్రీరాములు గారి యొక్క హంగర్ ఫాస్ట్ అండ్ టు డెత్. దాని తర్వాత ఆంధ్ర స్టేట్ ఫామ్ అవ్వడం, దార్ కమిషన్, జేవీపీ కమిషన్ అండ్ కమిటీ, ఫసలాలీ కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. దాని తర్వాత తెలంగాణ ఫామ్ అవ్వడం. ఓకే, అండ్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ దాని నుంచి యొక్క ఏపీ ఫామ్ అవ్వడం, ఏపీ నుంచి మళ్ళీ తెలంగాణ సపరేట్ అవ్వడం. ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క చట్టం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది, ఇది ఈ యొక్క చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అన్సర్టెనిటీ అంటే క్యాపిటల్ ఏది అన్నదానికి సంబంధించి ఒక డిబేట్ని ఎండ్ చేసిందని చెప్పొచ్చు. దీనివల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బెటర్ ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఈ యొక్క ఏపీ క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక సింబాలిక్ ప్రైడ్ అంటే స్టేట్ క్యాపిటల్ ఇది అన్నట్టుగా. ఓకే, దాంతోపాటు మనకు ఒక ఐడెంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక స్టేట్ ప్రైడ్ని రిస్టోర్ చేసే విధంగా ఈ యొక్క మూవ్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు దీనివల్ల ఇప్పుడు ఏపీ డెవలప్ అయినా తెలంగాణ డెవలప్ అయినా అది వికసిత్ భారత్ కూడా హెల్ప్ అవుతుంది కదా. సో ఖచ్చితంగా ఇది ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఆన్సర్ చేసిందని చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అమరావతి క్యాపిటల్ అయినంత మాత్రాన ఓకే అదే పర్మనెంట్ సొల్యూషన్ అనడానికి కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే అట్ ద సేమ్ టైం అమరావతి క్యాపిటల్గా అయ్యి అండ్ రిమైనింగ్ ప్రాంతాలని కూడా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది అండ్ రాబోయే ప్రభుత్వాలపైన ఉంటుంది అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ పైన కూడా ఉంటుంది అన్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పర్టికులర్ దాంట్లో ఇందులో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు ఒక లీగల్ క్లారిటీ వచ్చింది అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కన్సర్న్స్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని ఎలా వీళ్ళు అడ్రస్ చేస్తారు, దాంతోపాటు ఈ యొక్క డీసెంట్రలైజేషన్ కొన్నటువంటి డిమాండ్స్కి వీళ్ళు ఆన్సర్ ఏం చెప్తారు. అండ్ అలానే ఈ పర్టిక్యులర్ ఇష్యూ వల్ల పార్లమెంట్ యొక్క రోల్ మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఈక్విటీ అండ్ ఎఫిషియన్సీ అన్నటువంటి 2 కాన్సెప్ట్స్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది అని మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే అమరావతిని ఫైనల్ క్యాపిటల్ అంటే పర్మనెంట్ క్యాపిటల్గా రికగ్నైజ్ చేయడం అనేది ఖచ్చితంగా ఇది ఒక హిస్టారికల్ రిజల్యూషన్ అని చెప్పొచ్చు పోస్ట్ బైఫర్కేషన్ తర్వాత. అండ్ ఇది ఒక సర్టెనిటీని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇండియన్ ఫెడరలిజంలో పార్లమెంట్ యొక్క రోల్ ఎలా మారుతూ వస్తుందో కూడా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఇది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజంని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ సిమిలర్ పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవ్ అనేది ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్కి లీడ్ చేస్తుంది అని మనం ఆశిద్దాం. ఓకే, సరే ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక MCQ సాల్వ్ చేద్దాం.
With reference to AP Reorganization Act 2026, consider the following statement. It grants statutory recognition to Amaravati as a sole capital of AP. It amends provision of AP Reorganization Act 2014. Parliament has no role in determining the capital of state under Constitution. ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్. The debate between the centralized and decentralized capital models highlights the tension between the administrative efficiency and regional equity. Critically analyzed in the context of AP. ఓకే, సో ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్ అనమాట. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కదా. ఇన్ దిస్ పర్టికులర్ వీడియో వి డిస్కస్డ్ అబౌట్ Parliament Act which recognized Amaravati as a permanent capital of AP. In this regard, we discussed about how Andhra state was formed, later State Reorganization Act and AP Reorganization Act 2014. Then we discussed about amendment to the AP Reorganization Act that is 2026. This act is implemented retrospectively, and here we discussed about what is the meaning of applying a particular act in a retrospective manner. Then we discussed about what are the positive sides of this particular act and what are the concerns raising out of this Amaravati as a permanent capital. We also discussed about debate between the equity and efficiency related to this particular activity. సో ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా అమరావతిని పర్మనెంట్ క్యాపిటల్గా రికగ్నైజ్ చేయడం వెనకాల ఉన్నటువంటి టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. అండ్ రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే మీ టాపిక్ని మీరు సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్స్. దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి. సో అది స్టూడెంట్స్ ఓవరాల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.